నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్. వెంకటేశ్వర కాలేజీకి చెందిన స్టూడెంట్స్ గైడ్తో కలిసి ఆలయాన్ని విజిట్ చేశారు. 2 రోజులుగా సోమేశ్వర ఆలయ డిజైన్లు గీయడంతో పాటు చరిత్రను తెలుసుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. పానగల్లో ఈ చారిత్రకమైన ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. అద్భుతమైన గుడి, చాలా చరిత్ర ఉంది. ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ది. పిల్లలు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వాళ్ళ ఒక కాలేజ్ ప్రాజెక్ట్కు గైడ్గా నేను వచ్చినాను. వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఉండి డ్రాయింగ్, ట్రేసింగ్, ఫోటోగ్రాఫ్స్ తీయడము ప్లస్ దీని చరిత్ర కనుక్కోవడము మా అదృష్టం. యాక్చువల్లీ ఇటువంటి అద్భుతమైన కట్టడాలు మనకు తెలంగాణ ఉన్నాయంటే మన డ్యూటీ ఏంటి? వీటిని పరిరక్షించి వీటి ఒరిజినల్ కండిషన్లో ఉంచుకునేలా మన డ్యూటీ. ఒకటి వాళ్ళు ఏం తెలియదంటే ఇది యాక్చువల్లీ ఒక జలలింగం. ఆ జలలింగం ఇంపార్టెన్స్ ఏంటి? ఉదయ సముద్రం నుంచి నీళ్ళు వచ్చి కోనేరులకు వచ్చి ఇక్కడ జలలింగం అయ్యేదని అది ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ సిస్టమ్ మళ్ళీ రెస్టోర్ చేయాలి. మేము ఇక్కడ ప్రాజెక్ట్ మీద వచ్చాము. ఈ గుడికి చాలా హిస్టరీ ఉంది దీనికి, అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ బెస్ట్. సో దీని మహత్వం తెలుసుకోవడానికి తప్పకుండా అందరు ఇక్కడికి రావాలి. మేము స్టడీ చేస్తున్నాం దీని మీద, చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇక్కడికి వచ్చినందువలన. సో అందరు తప్పకుండా దీని గురించి తెలుసుకోవాలి, దీని హిస్టరీ తెలుసుకోవాలి.